వెల్కమ్ టు సుమన్ టీవీ. నాకు న్యాయం కావాలి అని సుమన్ టీవీని ఆశ్రయించిందో మహిళ 11 నెలల్లోనే 3 అబార్షన్లు చేయించాడని, వేడి నూనె తీసుకొచ్చి కడుపు మీద పోశాడు అని, ఉరివేయడానికి ప్రయత్నించాడని, ఇలా ఎంతో మానసిక శారీరక హింసను చూపించాడు. ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించినా నాకు న్యాయం జరగట్లేదు, సుమన్ టీవీ నుంచి న్యాయం జరిపిస్తారని వచ్చాను మీ దగ్గరికి అని ఒక మహిళ మన దగ్గరికి రావడం జరిగింది. అసలు తన కథ ఏంటి, ఏం జరిగిందో తన మాటలోనే వింటాం. నమస్తే శశికాంత్ గారు. నమస్తే జగదీష్ గారు. మనం ఎన్నో వీడియోస్ చేస్తున్నాము, రేప్ అటెంప్ట్స్ గురించి కానివ్వండి, ఆడపిల్లల్ని హింసించడం గురించి కానివ్వండి, ఈవెన్ డ్రెస్కి సంబంధించి కామెంట్ చేస్తే కూడా న్యాయస్థానం వైపు మనం చూసుకుంటే దానికి సంబంధించి శిక్ష ఉంటుంది, సెక్షన్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇవాళ ఒక అమ్మాయి సుమన్ టీవీని నాకు ఒక అబ్బాయి వల్ల అన్యాయం జరిగింది, నేను చాలా మానసిక హింసను శారీరక హింసను కూడా చూశాను, నా వేదన చెప్పుకుందామన్నా ఎవరు నా కేసు యాక్సెప్ట్ చేయలేదు, నన్ను ఎవరు దగ్గరికి రానివ్వలేదు, నాకు మీరే దిక్కు అని చెప్పడం జరిగింది. సుమన్ టీవీ నుంచి ఆ అమ్మాయిని ముందుకు తీసుకొచ్చాను మీ ముందుకి. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏ విధంగా ఇబ్బంది పడింది, ఆ అమ్మాయిని హింసించింది ఎవరు, ఆ విక్టిమ్ ఎవరు అనేది అమ్మాయి మాటలోనే విందాం ఒకసారి. సో తనే సార్ ఆ అమ్మాయి, ఒకసారి ఏం జరిగింది, ఏంటి, అసలు దేనివల్ల ఇబ్బంది పడ్డావు అన్నది చెప్పగలవా? నా పేరు ప్రియాంక మ్యామ్. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2కి నాకు మ్యారేజ్ అయింది. ఓకే. సో అతను నాకు మా మామ వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాడు. నల్లపూసల అశోక్ అని చెప్పేసి మా మామ ఉన్నాడు, తన ద్వారా నాకు పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పేరు మావరం రవి, మల్కాజ్గిరిలో ఉంటారు. ఫాదర్ లేరు, మదర్, సిస్టర్, వదిన, అక్క, బావ ఉంటారు వాళ్ళ ఇంట్లో. అయితే ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల డిజాల్వ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7 years నుంచి నేను దూరంగానే ఉంటున్నా. నాకు మదర్ ఫాదర్ లేరు, బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు. ఫాదర్ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు, మమ్మీ వచ్చేసి కరోనా టైంలో చనిపోయారు. సో ఇంకా నాకు ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ కోసం అనేసి నేను బయటకు వచ్చి హాస్టల్లో ఉండి నేను జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. సో ఇంకా నాకు ఒక సపోర్ట్ కావాలి, ఇలా కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది నాకు, హాస్టల్ ఫుడ్ పడక అది ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల. ఇంకా నాకు మా మామని హాస్పిటల్ తీసుకొని వెళ్ళు అంటే, ఇంకా లేదమ్మా నేను రాలేనని చెప్పి, ఇట్లా నువ్వు ఉండలేవు, సింగిల్గా అయితే నువ్వు ఉండలేవు, ఒక సపోర్ట్ కావాలి నీకు సొసైటీలో నువ్వు బ్రతకాలంటే అని చెప్పేసేసి ఆ అబ్బాయి గురించి చెప్పడం జరిగింది మ్యామ్. అంటే నేను అప్పటికి అడిగాను, ఎంత అబ్బాయికి ఏజ్ అంటే 37 years, అంటే మరి ఇంకా ఎందుకు చేసుకోలేదని నేను అడిగాను. అంటే వాళ్ళ మమ్మీకి 2 kidneys పాడైపోయాయి, తను డయాలసిస్ పేషెంట్, సో తను ఎవరు చూసుకోరు అని తిను పెళ్లి చేసుకోకుండా తన్ని చూసుకోవడం కోసం ఉండిపోయాడంటే ఓకే అని చెప్పేసేసి నేను కూడా అసలు అది నిజమో కాదో అని చెప్పడానికి, సరే మామయ్య మరి మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను అబ్బాయితో అని చెప్పేసి నేను రమ్మన్నాను. మామయ్య వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళు కర్మంగట్లో ఉంటారు, నాగేంద్ర థియేటర్ ఆపోజిట్లో ఉంటారు. ఆయన నల్లపూసల అశోక్ మా పెద్ద మామ వాళ్ళ ఇంట్లో వెళ్ళి మాట్లాడాము. అయితే ఈ అబ్బాయి వచ్చి ఇలా ప్రాబ్లమ్ ఇలా మా మమ్మీకి ఉంది అని చెప్పేసి అంటే, ఇంకా నేను అప్పుడు కూడా నమ్మలేదు. సరే వెళ్దాము, మీ ఇంటికి వెళ్దాము, చూపించు మీ మమ్మీని, నేను మాట్లాడతా తనతో అని చెప్పేసి అంటే మల్కాజ్గిరికి తీసుకెళ్ళాడు మ్యామ్. మల్కాజ్గిరికి తీసుకెళ్ళాడు, వాళ్ళ మమ్మీతో మాట్లాడాను, నిజంగానే రిపోర్ట్స్ చూశాను, తను నిజంగా డయాలసిస్ పేషెంట్ అన్న తర్వాత వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను. మ్యారేజ్ ఇదంతా September 15th జరిగింది. లాస్ట్ ఇయర్ 15th Septemberకి జరిగింది. October 2కి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం. సో ఇంకా అప్పటికే తను అక్కడికి వెళ్ళాను కదా, 2-3 days ఉన్నాను, వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేకుండింది. అయితే ఇంకా అక్కడే ఉండిపోయాను అనమాట నేను. సో తను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఇంకా నేను పిల్లల్ని చూసుకుంటూ, వాళ్ళ వదిన పిల్లల్ని, అక్క పిల్లల్ని చూసుకుంటూ, వీళ్ళందరూ హాస్పిటల్ ఉంటే చూసుకుంటూ నేను ఉండిపోయాను. ఇంకా అప్పుడే నాతో ఫిజికల్ అయ్యాడు ఫస్ట్ టైం. ఇంకా అన్న తర్వాత ఇంకా నేను సరే మ్యారేజ్ చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి అనుకున్న తర్వాత మళ్ళీ October 2కి మ్యారేజ్ అంటే కరెక్ట్ 1 day బిఫోర్ కాల్ చేసి నాకు ఈ మ్యారేజ్ వద్దు అలా అనడం జరిగింది. ఇంకా నేను ఇలా మా మధ్య జరిగిందని ఎవరికి చెప్పలేదు. అయితే ఇంకా వాళ్ళ మమ్మీకి వెళ్ళి, ఇలా మీరు చేయడం కరెక్ట్ కాదు, ఇలా ఎందుకు వద్దంటున్నారు అని చెప్పేసి నేను అడిగితే, ఇంకా వాళ్ళ మమ్మీ ఉండి వాడికి కొన్ని అప్పులు ఉన్నాయి అని చెప్పేసి అనిందనమాట. సరే అప్పులది ఏం ప్రాబ్లం లేదు, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి నేను అన్నాను మ్యామ్. అయితే ఇంకా తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పాడు. ఇంకా అలాగే ఇంకా కంటిన్యూ అయిపోయి ఉండిపోయాను అనమాట, నేను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను. అబ్బాయి నా గోల్డ్ తీసుకోవడం జరిగింది. నాకు కొంచెం గోల్డ్ ఉండే, మా మమ్మీది గోల్డ్, నా దగ్గర కొంచెం డబ్బులు ఉండే, సేవింగ్స్ ఉండే, అంతా కలిపి ఆల్మోస్ట్ ఒక 7 lakhs వరకు తీసుకున్నాడు మ్యామ్ నా దగ్గర. ఇంకా తనకి మ్యారేజ్ అయిందని నాకు తెలిసింది, ఎప్పుడు నాకు జనవరిలో తెలిసినప్పుడు ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా కొట్టడం స్టార్ట్ చేశాడు.
ఇంకా తనది మెడికల్ ఫీల్డే కాబట్టి ఇంక వద్దు ఈ ప్రెగ్నెన్సీ అని చెప్పేసేసి డిసెంబర్ ఎండింగ్లో నాకు ఏదో ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి అబార్షన్ చేయించేసినాడు మ్యామ్. ఫస్ట్ టైం అలా అందరికీ చెప్పాను, నేను ఇట్లా చేయొద్దు, ఎందుకు ఇట్లా చేస్తున్నారు నన్ను, నేను ఒక్కదాని అయిపోయినా మీరు ఇంతమంది అయిపోయినారు అంటే కూడా వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు తిట్టడం, నన్ను ఇలా చేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఎవ్రీవన్ అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు శుభప్రద రెసిడెన్స్లో ఉంటారు మ్యామ్. షికారి మల్లయ్య గార్డెన్స్ పక్కన ఉంటుంది, అది మల్కాజ్గిరిలో, అక్కడ ఉంటారు. అపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా తెలిసిన అపార్ట్మెంట్లో వాళ్ళకి ఏమని చెప్పారో నాకు తెలీదు, బట్ వాళ్ళు బాగానే మాట్లాడేవాళ్ళు. కానీ నేను ఎవరితో షేర్ చేసుకునేదాన్ని కాదు ఇలా ప్రాబ్లం అని చెప్పేసేసి. అయితే అట్లా ఉన్నా కానీ నన్ను ఆఫీస్కి పంపించాడు మ్యామ్. ఒక్కరోజు కూడా నన్ను లీవ్ తీసుకొని ఇవ్వలేదు నాకు. అలా ఉన్న ఆఫీస్కి పంపించాడు. సెకండ్ డే నుంచే మళ్ళీ అప్పుడు కూడా కొంచెం రెస్ట్ కావాలి అంటే కూడా మిస్క్యారేజ్ అయిన తర్వాత కూడా నాతో ఫిజికల్ అయ్యాడు. అయిన తర్వాత ఇంకా ఇలా కాదు అని చెప్పేసేసి నేను ఉండను ఇక్కడ అని చెప్పేసేసి నేను వెళ్ళి కుషాయిగూడలో ఉన్నాను మ్యామ్. ఉన్న తర్వాత తను వచ్చాడు, లేదు నేను బాగుంటా ఇప్పటి నుంచి నీతో అని చెప్పేసేసి వచ్చాడు. సపరేట్ వెళ్ళిపోయాను. ఇంకా వద్దు ఈ టార్చర్ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసేసి వెళ్ళిపోయాను మ్యామ్. ఇంకా వద్దు, మీరు నా దగ్గరికి రావద్దు, ఏమొద్దు, మీరు తీసుకున్నది కూడా నాకు వద్దు అని చెప్పేసేసి నేను సపరేట్ అయిపోయి నేను ఇక్కడ కుషాయిగూడలో ఉండడం జరిగింది మ్యామ్. ఇంకా అప్పుడు వచ్చి లేదు సింగిల్గా ఉంటే నిన్ను ఎవరు ఉండనివ్వరు, ఇట్లానే సొసైటీ ప్రాబ్లం చేస్తుంది, నేను చూసుకుంటా అని చెప్పేసేసి మంచిగా ఉన్నాడు. ఉన్న తర్వాత జనవరి బాగానే ఉన్నాము. తర్వాత ఫిబ్రవరి ఎండింగ్కి మళ్ళీ కన్ఫర్మ్ అయింది నాకు, మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అయిన తర్వాత ఇంకా నేను తనకి చెప్పలేదు. ఇలాగే మళ్ళీ 1 month అవ్వకముందే ఇలా చెప్పేసేస్తే తను ట్యాబ్లెట్స్ తెచ్చేస్తున్నాడు అని చెప్పేసి నేను చెప్పలేదు తనకి. చెప్పకపోయేసరికి ఇంకా తనకే డౌట్ వచ్చి, ఏంటి నువ్వు ఇట్లా పుల్లవి తింటున్నావు, ఇలా డౌట్ వచ్చేసేసి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు మ్యామ్. తులసి హాస్పిటల్కి, ఈసీఐఎల్లో ఉంది. తీసుకెళ్ళి ఇంకా అప్పుడు కన్ఫర్మ్ అయిందని తెలిస్తే అప్పటికి ఆల్మోస్ట్ 2 months అయిపోయిన తర్వాత ఇంకా ఇది ట్యాబ్లెట్స్ ఇది కాదు, మెడికల్ ప్రొసీజర్ ద్వారానే తీపిచ్చాలి అని చెప్పారు. అక్కడ మెడికల్ ప్రొసీజర్ ద్వారా తీపిచ్చాడు మ్యామ్ తను. అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేవంటే ఎవరినన్నా అడిగి తీసుకొని రా అని చెప్పేసేసి నా డబ్బులతోటే నాకు చేయించాడు మ్యామ్ మిస్క్యారేజ్. అప్పుడు సపరేట్ ఉంటున్నాం కదా మ్యామ్. అయితే ఇంకా అప్పటి నుంచి ఇంక దీని టార్చర్ ఎక్కువైపోయింది. అప్పుడు కూడా నెక్స్ట్ డే నుంచే నాతో ఫిజికల్ అవ్వడం అదంతా చేశాడు. అప్పటికే నేను డాక్టర్తో కూడా చెప్పించాను, మ్యామ్ తను ఇలా వినడు, మీరు చెప్పండి కొంచెం ఇలా దూరం ఉండాలి, తనకి రెస్ట్ కావాలని చెప్పండి, తను వీక్గా ఉంది అని చెప్పండి అంటే డాక్టర్ మొత్తం చెప్పారు. అసలు నీకేమన్నా సిగ్గుందా, నువ్వు ఎడ్యుకేటెడే కదా బాబు, ఇట్లా చేయడం నీకు ఎంతవరకు కరెక్ట్ అని ఆమె తిడితే, లేదు మేడం నేను వెళ్ళను అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడంతో కొట్టాడు మ్యామ్. అసలు నువ్వు ఆమెకి ఎట్లా చెప్తావు, ఎందుకు చెప్పినావు నువ్వు ఆమెకి, ఆమె ఎవరు నన్ను అడగడానికి అని చెప్పేసేసి, నా భార్య నేను ఏమన్నా చేసుకుంటా, ఇప్పుడు లా ఒప్పుకుంటుంది అంటే మ్యారిటల్లో ఏం చేసినా ఒప్పుకుంటుంది లా, ఇలా మాట్లాడడం అన్నమాట. అయితే ఇంకా నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్పాను మ్యామ్, ఇలా సెకండ్ టైం కూడా మిస్క్యారేజ్ చేయించాడంటే వాళ్ళ మమ్మీ ఉండి, ఇప్పుడు అవసరమా మీకు పిల్లలు, అలా మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా నేనేం చేశానంటే ఇంక ఇలా కాదు ఇలా అని చెప్పేసేసి ఇంకా నేను స్టేషన్కి వెళ్దామని డిసైడ్ అయినాను మ్యామ్ ఒకరోజు. అయితే ఇంకా ఆ రోజు వచ్చేసి నాకు డబ్బులు కావాలి, నాది చీటీ ఉంది మ్యామ్. అయితే ఆ డబ్బులు కావాలని చెప్పేసేసి ఫస్ట్ మిస్క్యారేజ్కి ఒప్పుకున్నప్పుడే ఆయిల్ నేను పూరి చేసి పెడితే ఆయిల్ హాట్గానే ఉంది మ్యామ్. ఇంకా వచ్చి ఫుల్ తాగేసి వచ్చాడు. అప్పుడు ఫుల్ తాగేసి వచ్చి, నువ్వు చేయించుకుంటావా లేదా ఇప్పుడు మిస్క్యారేజ్ అని చెప్పేసేసి ఆ ఆయిల్ తీసుకొని వచ్చి నేను యాక్చువల్లీ ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను నించొని ఉండడం వల్ల మొత్తం స్టమక్ పైన పడిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంత పాట అంతా కాలిపోయింది మ్యామ్. ఎట్లా అంటే ఒక చేప పిల్లలాగా కొట్టుకున్నాను నేను. అసలు ఇట్లా పట్టుకొని డ్రెస్ అంతా కాలిపోయింది, మొత్తము సాటిన్ది వేసుకున్నాను నేను. అప్పుడు నైట్ డ్రెస్ అంతా కాలిపోయి ఇట్లా చిన్నగా అయిపోయింది, ఇప్పడానికి కూడా రాలేదు, మొత్తం అంతా స్కిన్గా దుక్కుపోయింది. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నీకు కాలిపోకుందా అంటే కూడా వినలేదు మేము అసలు. అయితే నేను ఏం చేశానంటే అదంతా క్లీన్ చేసుకొని ఆ పిక్స్ అన్నీ మా ఫ్రెండ్కి పంపించా. తను ఏసఐ హాస్పిటల్లో నర్సు. ఇలా జరిగింది, నాకు ఏదైనా క్రీమ్ చెప్పు, హారబుల్గా నాకు మంట వస్తుంది, నా వల్ల అవ్వట్లేదు అంటే
వద్దు, నువ్వు నా దగ్గరకు వచ్చేసి వాడు పడుకున్నాక నువ్వు పారిపోయి వచ్చేసి నేను ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పింది మ్యామ్. కానీ ఇంకా సరే అని నేను వెళ్ళలేదు. అవి తనకు పంపించడం వల్ల ఫొటోస్ నా దగ్గర ఉండిపోయినాయి. ఓకే, ఆ ఫొటోస్ ఉన్నాయి ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే తను వెళ్ళాలని అనుకున్నప్పుడు, వెళ్ళాలని డిసైడ్ అయ్యే ముందు అన్నీ నా ఫోన్లో నుండి ఏం ప్రూఫ్స్ లేకుండా డిలీట్ చేసేసాడు మ్యామ్. మొత్తం ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్న డబ్బులు తన పేరుకి పైన వేయించుకోవడం, ఫోన్పే, గూగుల్ పే అన్ని పాస్వర్డ్ తెలుసు కదా, సో అలా తన పేరు పైన వేయించుకోవడం అదంతా జరిగింది. మళ్ళీ ఇంకా అలా జరిగిన తర్వాత కొంచెము అప్పుడు కూడా ఇంకా నాతో ఫిజికల్ అయ్యేవాడు. అప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఇంకా ఎట్లా అంటే ఇంకా కొన్ని చెప్పలేను మ్యామ్. నేనంటే ఫోన్ వీడియోస్ చూపించి అందులో చేసినట్టు ఎంత హ్యాండ్ ప్రైవేట్ పార్ట్స్లో ఇన్సర్ట్ చేయడము, ఎంత మొత్తం ఒక టాయ్ లాగా యూస్ చేసుకున్నాడు. డిఫరెంట్ ఏమంటారు ఫారెన్ థింగ్స్ అంటే లైక్ ఫ్రూట్స్ అలాంటివి పెట్టడం. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, వాళ్ళకి ఏమవ్వనప్పుడు నీకేమవుతుంది, నీకేమన్నా అవుతే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి నేను చూపిస్తా అలా అనడం. దానివల్ల నాకు చాలా యూరినల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి మ్యామ్. నేను అసలు ఎవ్వరికి చెప్పుకోలేక చాలా డిప్రెషన్లో ఉంటుండే. అసలు అందరు అడుగుతుండే, ప్రియాంక ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పు, మేము హెల్ప్ చేస్తాము అంటే, లేదు లేదు నాకు మా మమ్మీ గుర్తొచ్చింది అని అలా చెప్పేదాన్ని. ఎవరికి చెప్పుకునేదాన్ని అస్సలు కాదు. నేను ఎలా ట్రీట్ చేస్తారు నన్ను అని చెప్పేసి నేను చెప్పేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ తిని వదిలేసి వెళ్ళిపోతే నా దగ్గర అప్పటికి ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ లేను. చీటీ ఎత్తి ఇచ్చాను మ్యామ్. చీటీ ఎత్తి ఇవ్వకపోతే మొత్తము ఇప్పుడు ఇవ్వకపోతే చంపేస్తా అని చెప్పి చున్నీ తీసుకొని నా మెడకి ఉరి బిగిచ్చాడు. మొత్తం అంతా మార్క్స్ అదంతా ఉంటే ఇంకా నేను ఏం చేసిన, అప్పుడు పక్కన ఇట్లా విండో ఉంటే బ్యాంగ్ చేసిన, గట్టిగా బ్యాంగ్ చేసే వరకు ఇంకా ఓనర్స్ వాళ్ళు వచ్చి ఏమైంది అంటే, ఏం లేదు మేడం ఏం లేదు అని చెప్పేసి మా చిన్న గొడవ అయింది అని అంటే, వాళ్ళు వచ్చి అట్లా గొడవలు పడొద్దు అది ఇది బాగుండండి అని చెప్పేసి వెళ్ళాడు మేము. అప్పుడు కూడా వాళ్ళకి నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం డాక్టర్తో చెప్పించినందుకే కొట్టాడని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పలేదు. అయితే ఇంకా ఆ ఫొటోస్ కూడా నేను మా ఫ్రెండ్కి పంపించాను మ్యామ్, ఇలా జరిగింది అని చెప్పేసి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. మిస్క్యారేజ్ చేసిన రిసిప్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఇంకా నా గోల్డ్ తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టుకున్నాడు మ్యామ్. మనపురం ఫైనాన్స్లో తాకట్టు పెట్టుకున్నాడు, అది కూడా ఉంది నా దగ్గర. 3 lakhs తీసుకొని వెళ్ళిపోయాడు మ్యామ్. ఆ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది నా దగ్గర. అయిన తర్వాత మార్చి ఏప్రిల్ 2 months ఇంకా నేను యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి నేను వెళ్ళలేదు ఆఫీస్కి, ఇంట్లోనే ఉన్నాను. ఇంకా మేలో ఒకసారి వచ్చి ఇంకా నాకు ఈ మిస్క్యారేజ్ ఇలా అవ్వడం వల్ల నాకు నైట్ నిద్ర వచ్చేది కాదు. అయితే ఇంకా మా మమ్మీ స్లీపింగ్ పిల్స్ యూస్ చేస్తుంది, తను కిడ్నీ పేషెంట్ కదా, తను స్లీపింగ్ పిల్స్ యూస్ చేస్తుంది అని చెప్పేసి స్లీపింగ్ పిల్స్ వేయడం నాకు. దానివల్ల 2-3 days కూడా నేను లేచిందని కాదు అస్సలకి. అయితే ఇంకా నాకు అప్పుడే నా డౌట్ ఏంటంటే, తను మేబీ వాళ్ళ ఫ్రెండ్స్నో లేకపోతే ఎవరినో తీసుకొని వచ్చి నాతో ఏమన్నా చేయించాడని కూడా నాకు కొంచెం డౌట్ వస్తుంది. నేను తను అడిగాను, ఏంటి అప్పుడు నేను పడుకునేటప్పుడు ఇది వేసుకోలేదు కదా డ్రెస్, ఇది ఎలా మారింది అని అంటే, ఇంకా నేను అన్నాను, చూడు ఇప్పుడు మాత్రం నేను అస్సలు ఊరుకొని నేను వెళ్ళి కంప్లైంట్ చేస్తా, నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తా అని అంటే, ఎక్కడికి పోయినా నీకు న్యాయం జరగదు. 2 రోజులు అవును అట్లనా అని బాధపడతారు, 2 రోజులు ఫైట్ చేస్తారు, తర్వాత అందరు మర్చిపోతారు, కానీ నీకు లైఫ్ లాంగ్ ఉండాల్సింది నేనే అని ఇలా మాట్లాడడం. అయితే నేను అన్నాను, నువ్వు ఎవరినైనా తీసుకొచ్చేమని చేయించావా చెప్పు, ఏమన్నా ఉంటే అలాంటివి డిలీట్ చేసేసాయి, ఇంకా నా లైఫ్ స్పాయిల్ చేయకు, చాలా స్పాయిల్ అయిపోయింది, నాకు నీ డబ్బులు వద్దు ఏమొద్దు, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయి బ్రతుకుదా ఇంకా అని అంటే. అప్పుడు కూడా అసలు తను ఒకవేళ తప్పు చేయకపోయి ఉంటే నేను ఎందుకు అలా చేస్తా, ఎవరిని తీసుకొని వస్తాను నిలదీసేవాడు కదా, అప్పుడు ఏమనలేదు మ్యామ్. అయితే ఇంకా వచ్చి ఒకసారి ఏం చేశాడు, నేను కాల్ చేసినప్పుడు వస్తున్నా అని చెప్పాడు, ఫోన్ పెట్టేలేదు. ఇంకా నా గురించి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాడు, అది అన్నట్లు చెప్తున్నాడు. అది రికార్డ్ చేశాను నేను, ఆ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. అయితే ఇంకా ఇది మేలో అయిపోయింది మ్యామ్. ఇంకా జూన్లో ఫస్ట్ టైం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అప్పుడు 4 days రాలేదు మ్యామ్. సరే రాపోని అని చెప్పేసి నేను ఊరుకున్న తర్వాత ఇట్లా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఉన్నాడేమో అని చెప్పేసి. అయితే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అడిగితే ఇంకా ఇలా జరిగింది సార్ ఇలా అని మొత్తం మ్యాటర్ చెప్పేశాను మ్యామ్ నేను వాళ్ళకి. అయితే ఇంకా వాళ్ళు ఉండి తనని పిలిపించిన తర్వాత నేను అప్పుడు వినలేదు, ఇంకా తను వచ్చి నన్ను తీసుకెళ్తా అంటే కూడా నేను వెళ్ళలేదు.
ఇంకా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇంకా సార్ వాళ్ళు మాట్లాడి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అంటే ఇంకా నేనే తనని చంపడానికి అప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాడు. అప్పటి వరకు ఎప్పుడు ఎలిగేషన్స్ నా పైన చెప్పలేదు. నేనే తనని చంపడానికి ట్రై చేశాను, తనకి ఇట్లా సూసైడల్ టెండెన్సీ ఉంది, తను చనిపోవాలని అనుకుంటుంది అంటే నేను అన్న సార్ ఇలా టార్చర్ పెడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, అస్తమానం ఇలా అన్నీ కోల్పోయా తన వల్ల, నా కెరియర్ పోయింది. నేను 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 ఎంబీఏ చేశాను మ్యామ్, సెయింట్ మేరీస్ కాలేజ్లో ఎంబీఏ చేశాను. నాకు 73% ఉంది. అయితే నేను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో చేస్తాను. అయితే ఇంకా నేను స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు నేను అనుకున్నాను, నా ప్రొఫైల్ కూడా నేను ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఓకే నేను కూడా వెళ్ళగలను అని చెప్పేసి అనుకున్నా. ఇంకా నేను చెప్పాను దీనికి కూడా, నేను వెళ్ళిపోతా, నేను లోన్ పైన నేను వెళ్ళిపోతా, కావాలంటే నేను తర్వాత డిపెండెంట్గా ఆ రకంగానన్నా నేను బయటపడవచ్చు అని చెప్పేసి నేను తర్వాత నేను తీసుకెళ్తా అని చెప్పేసి నేను ట్రై చేశాను మ్యామ్. అయితే ఏం చేశాడు, తిని సర్టిఫికేట్స్ ఉంటేనే కదా తిని ట్రై చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ టైం సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు మ్యామ్ ఇంట్లో నుంచి. ఓకే, నీ సర్టిఫికేట్, నా సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అప్పుడు అడిగాను తనని, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, లోన్ పర్సనల్ లోన్ తీసుకోవాలంటే సర్టిఫికేట్స్ కావాలన్నారు అని చెప్పేసి చెప్పాడు. ఇంకా ఆ సర్టిఫికేట్స్ గురించి కూడా నేను పోలీస్ వాళ్ళకి చెప్తే, ఏముందమ్మా తర్వాత ఎప్పుడన్నా ఇస్తాడులే, మీరు మంచిగా ఉంటే అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడారు మ్యామ్ జూన్లో. ఇంకా జూన్ అయిపోయింది. ఇంకా నేను ఆగస్ట్లో మళ్ళీ తార్నాకలోనే ఒక కన్సల్టెన్సీలో స్టూడెంట్ కౌన్సిలర్గా జాయిన్ అయ్యాను. 25 పే, బాగుండింది జాబ్. ఇంకా అప్పుడు ఉండి ఇంకా నేను బాగా చూసుకుంటాను నిన్ను ఇలా చెప్పడం, ఇంకా వచ్చి ఇంకా జాబ్ వచ్చింది, ఇంకా నేను ఆన్ చేస్తున్నా అని చెప్పేసి నేను అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాను, తిను ఉన్నా లేకపోయినా నేనైతే ఇంకా కెరియర్లో ఫోకస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను మ్యామ్. అయితే ఇంకా అప్పుడు కొంచెం గోల్డ్ ఉండేది నా దగ్గర, అదే 3 lakhs జీటీ అని చెప్పాను కదా, అది తెచ్చి పెట్టాను కదా క్యాష్, అందులో కొంచెం తీసుకున్నాడు, 2 lakhs వరకు తీసుకున్నాడు. ఇంకా అప్పటికైనా 1 lakh ఉండింది ఇంట్లో. అయితే ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాను మ్యామ్ మార్నింగ్ సెప్టెంబర్ 2కి. ఆఫ్టర్నూన్ 2 o'clock వచ్చే వరకు మొత్తం ఇల్లు షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు మ్యామ్. మొత్తం డోర్ మ్యాట్స్ దగ్గర నుండి మొత్తం వేకేట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా అల్మారాలో గోల్డ్ ఉండింది, ఇంకా గోల్డ్ డబ్బులు మొత్తం అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఇమీడియట్గా నేను మల్కాజ్గిరికి వెళ్ళాను, అక్కడ ఉన్నాడేమో అని చెప్పేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ మమ్మీ ఉండేసేసి, ఎవరిని అడుగుతున్నావు, అసలు నువ్వెవరో మాకు తెలీదు, ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇంకా నీకు ఒక మంచి విషయం చెప్తా, నువ్వు ఇందులో నుంచి బయటపడాలంటే నీకు ఒక మంచి విషయం చెప్తా, ఇప్పుడు నువ్వు నలుగురిలో నవ్వుల పాలు అవ్వద్దంటే ఒక మంచి విషయం చెప్తా. ఏంటమ్మా, అమ్మ అని అంటా నేను, అత్తయ్య అన్నదని. ఏంటమ్మా చెప్పండి అంటే, నువ్వు వెళ్ళి ఎక్కడన్నా చచ్చిపో, నువ్వు చచ్చిపోతేనే ఇందులో నుంచి బయటపడతావు, లేకపోతే మొత్తం నువ్వు నలుగురిలో నవ్వుల పాలు అయిపోయినావు, నీ ఇజ్జత్ పోతుంది, అన్నీ పోతాయి, ఇంకా వద్దు అంటే. అప్పటికి తను ఇంకా వెళ్ళేటప్పటికి నేను క్యారింగ్ ఉండే మ్యామ్, అప్పటికి 3rd టైం, 11 monthsలో 3rd టైం ఇంకా అది. అయితే ఇంకా అంటే వాళ్ళ మమ్మీ ఉండి నా కొడుకు పని కానీ కాదు అని అలా మాట్లాడింది. వాళ్ళ మదర్ ఎలా మాట్లాడుతుంది, తనైతే మా మధ్య ఏం జరుగుతుందన్న తనకు తెలియదు కదా. అయితే ఇంకా నేను మళ్ళీ వెంటనే పిఎస్కి వెళ్ళాను మ్యామ్. పిఎస్కి వెళ్తే వాళ్ళు చాలా నెగ్లిజెంట్గా మాట్లాడారు. మేడం ఇప్పుడు మొత్తం ఇల్లు షిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు, ఓనర్ వాళ్ళు నన్ను ఉండడానికి అలౌ చేయరు, నేను ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ అత్త వాళ్ళు రానివ్వట్లేదు, ఎవరు రానివ్వట్లేదు అంటే, వెళ్ళి ఎక్కడన్నా హాస్టల్లో ఉండు, అలా మాట్లాడారు మ్యామ్. ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా చచ్చిపోదామని చెప్పేసి బయటికి వచ్చాను, షాప్కి వెళ్ళాను, హార్పిక్ తీసుకున్నా, వెళ్ళి పోలీస్ స్టేషన్లోనే సూసైడ్ అటెంప్ట్ చేశాను. పోలీస్ స్టేషన్లో చేసిన తర్వాత ఇంకా సిఐ సార్ వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇమ్మీడియట్గా అని చెప్పేసి అంటే, ఇంకా అక్కడ శ్రీకర్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు వచ్చి ఏం జరిగిందమ్మా అని అప్పుడు అడగడం, ఏం జరిగింది అంటే, సార్ ఇలా జరిగింది మొత్తం అని చెప్పి వాళ్ళందరి నేమ్స్ ఇచ్చాను, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చాను, అంత ఇచ్చాను. ఇంకా అప్పుడు నాకు కాల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది, మా హస్బెండ్కి వెళ్ళిపోయింది, వీళ్ళందరికీ వెళ్ళిపోతే హాస్పిటల్లోనే పోలీస్ అతను కూడా ఉన్నాడు. ఇంకా నాకు కాల్ చేసి, నువ్వు ఏడున్నావు, ఇంటికి రా మర్యాదగా, లేదంటే ఇప్పుడు నేను చంపేస్తాము అలా చెప్పడం. అంటే మీరు ఏమని చేసుకోండి, నేనైతే రాను అని చెప్పేసి నేను మొత్తం ఆయన జాబ్ చేసి అమృతాంజన్ ఆ సార్ వాళ్ళ డీటెయిల్స్, ఎందుకంటే అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాను కదా, తను ఫస్ట్ టైం వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ సార్ వాళ్ళందరివి నేను ఫోన్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ సార్ వాళ్ళందరి నెంబర్స్ ఈ పోలీస్ అతనికి ఇచ్చాను. అప్పుడే ఉండి ఇంకా వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేయడం అనమాట, వస్తావా లేకపోతే చంపేయాలా, అందరికీ చెప్పేయాలా నీ గురించి అని ఇలా చెప్పడం స్టార్ట్ చేశారు. అని నా గురించి ఏముంది మీరు చెప్పడానికి, మీరు ఏమని చేసుకోండి అని చెప్పేసి నేను పోలీస్ అతనికి కూడా చెప్పాను, సార్ చూడండి మీ ముందే ఇలా కాల్స్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు
అని చెప్పేసి నేను చెప్పాననమాట. అయితే ఈ సార్ ఏమన్నారు, "అమ్మ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకు, అయిపోతుంది" అని చెప్పేసి అన్నారు. ఫస్టే నా హెల్త్ బాలేదు. ఫస్టే లోపల ఏమో జరిగిపోతుంది. నాకు వామిటింగ్స్ అవుతున్నాయి, ఇదంతా అవుతున్నాయి. ఇంకా ఉండేసేసి సార్ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఉండి, "అమ్మ ఈమె స్టేబుల్‌గానే ఉంది. కాకపోతే లోపల ఏమన్నా పార్ట్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. ఎండోస్కోపీ చేయాలి. కానీ ఇప్పుడే చేయొద్దు. లోపలంతా పచ్చిగా ఉంటది. తనేం తినొద్దు. 3, 4 డేస్ వరకు ఏం తినొద్దు" అలా అని చెప్పేసేసి అంటే ఇంక నేనే బిల్ ఎంత పే చేయాలి సార్ అంటే, "అమ్మ నువ్వేం పే చేయకు. ఒక 500 ఇంజెక్షన్ చేసాం. దానికి పే చెయి" అన్నారు మ్యామ్. 500 పే చేశాను. పే చేసి నేను డిశ్చార్జ్ అయిపోయి నేనెళ్ళి ఇంకా ఓయో రూమ్‌లో ఉన్నాను మ్యామ్. ఇంకా ఎక్కడ ఉండాలో నాకు తెలీదు ఆప్షన్ కదా! లేదు కదా! ఆప్షన్ లేదు కాబట్టి ఓయో రూమ్‌లో ఉన్నాను. ఇంకా 3 డేస్ ఇంకా బాగా విపరీతమైన నొప్పి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఎలా అంటే ఒక బాంబు పెడితే ఎలా పేలిపోతే ఎంత మంట ఉంటదో అంత మంట. ప్లస్ ఇంకా ఇవన్నీ ఆలోచించి ఇంకా పిచ్చెక్కిపోయి అసలు బయటికే రాలేదు మ్యామ్. ఓయో రూమ్‌లోనే ఉన్నా. మళ్ళీ పోలీస్ వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి, "ఇలా రా అమ్మ, అబ్బాయి వచ్చాడు" అని చెప్పేసేసి అంటే, ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ ఫస్ట్ చేసుకుందని చెప్పాను కదా! ఆ వైఫ్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ, మళ్ళీ మహిళా మండలి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొనొచ్చాడు. తీసుకొనొచ్చి ఇంకా, "ఏంటి ఇలా చేసావు? అసలు ఎక్కడికెళ్ళిపోయావు నువ్వు? నావి ఇలా తీసుకొని వెళ్ళిపోవడం నీదేమన్నా పద్ధతా?" అంటే, "అవన్నీ నావి. నేను కొనుక్కున్నా" అని అంటున్నాడు మ్యామ్. అంతా నేను ఇంటి దగ్గర నుండి తీసుకెళ్ళాను. నా సామాను అదంతా మా మమ్మీ పేరు పైన ఉంది. మా మమ్మీ పేరు ప్రతి ఒక్క సామాను పైన ఉంది. అంతా నాదే. అయితే ఇంకా మహిళా మండలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నా గురించి. ఎవరి మొగుడు వదిలేస్తే వాళ్ళని చేసుకుంటావా? నీకు సిగ్గు లేదా? అని అలా మాట్లాడడం జరిగింది. అయితే ఇంకేమైంది, ఇంకా చూడు వీళ్ళందరూ నన్ను ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే నేనేం చేశానంటే, నేను గోల్డ్ పెట్టాను కదా! అది వాళ్ళ వైఫ్ వేసుకొనొచ్చింది పోలీస్ స్టేషన్‌కి. నాకింకా కోపం వచ్చి ఎళ్లి మా హస్బెండ్‌ని అడిగాను. నిలదీసి అడిగాను. "నా గోల్డ్ తనకెట్లా ఇచ్చినావు? ఇన్ని 11 మంత్స్ నుండి నువ్వు నాతో ఉంటున్నావు. ఒక్కరోజు కూడా నువ్వు ఎక్కడికి ఎళ్ళలేదు. ప్రతి ఒక్క రోజు నువ్వు నాతోటే ఉన్నావు. అప్పుడు లేని వైఫ్ నీకు ఇప్పుడెట్లా వచ్చిందంటే" ఇద్దరు కలిసే డ్రామాలు ఆడుతున్నారు. మీరిద్దరు కాంటాక్ట్‌లోనే ఉన్నారు. ఆమెకు తెలుసు నువ్వు మ్యారేజ్ చేసుకున్నట్టు. నా మనీ కోసం, దానికోసం మీరు నన్ను ట్రాప్ చేశారని చెప్పేసేసి నేను గట్టిగా అడిగాను మ్యామ్. అడిగి తన కాలర్ ఇలా పట్టుకున్నాను. పట్టుకునే వరకి వాళ్ళ వైఫ్, వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టారు మ్యామ్ నన్ను. ఇంకా అప్పటికే నేను డిఫెండ్ చేసుకోలేకపోయా. ఎందుకంటే అప్పటికే నాకు 3 డేస్ నుంచి ఏం తినట్లేదు కదా అవును. నేను దీనివల్ల. ఇంకా పోలీస్ స్టేషన్‌లోనే పడిపోయాను మ్యామ్. ఇంకా మళ్ళీ లేచి ఎళ్లి కంప్లెయింట్ చేశా. రిటన్ కంప్లెయింట్ ఇచ్చా. అమ్మాయి పేరు పూర్ణ. సంగం పూర్ణ. అమ్మాయి వచ్చేసి మల్లారెడ్డి హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా చేస్తుందంట. నైట్ షిఫ్ట్స్‌లో చేస్తుంది ఆ అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడు వెంకటేష్, ఇంకో తమ్ముడు శివ, సంగం వెంకటేష్ ఇంకా నాకు కాల్ చేసి తిట్టడం. చాలా చెడ్డ మాటలు తిట్టడం. "డబ్బులు ఇస్తాం వస్తావా? మా ఫ్రెండ్స్ దగ్గరకొస్తావా?" ఇలా మాట్లాడడం చేశారనమాట. అయితే ఇంకా వీళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఆ రోజు నేను వచ్చేసాను. నన్ను కొట్టిన తర్వాత నేను బ్రతకొద్దు అనుకోని వచ్చేసాను మ్యామ్. కానీ మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేశారు. "అమ్మ వాళ్ళందరూ వచ్చారు. తను కాంప్రమైజ్ అవుతాడంట" అని చెప్పేసేసి అన్నారు మ్యామ్. అయితే ఇంకా నేను వెళ్ళాను. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ అమ్మాయి ఇట్లా బ్లాక్‌మెయిల్ చేస్తుందని చెప్పేసేసి చెప్తున్నాడు మాకని. ఇంకా మహిళా మండలి వాళ్ళందరూ ఉండేసేసి ఇంకా, "సరే ఆయన నీతోటే ఉంటాడంట" అంటే ఇంకా సరే అన్నాను మ్యామ్. నేనైతే రిటర్న్‌గా ఏం రాసివ్వలేదు. ఏం కంప్లెయింట్ వాపస్ తీసుకోలేదు ఓకే. నేను. కంప్లెయింట్ అయితే అలాగే ఉంది. అలాగే ఉంది. ఇంకా వచ్చాడు. నాతో 1 డే ఉన్నాడు. ఓయో రూమ్‌లో ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను లేచే వరకి తను లేడు. ఇంకా కాల్ చేస్తే, "ఏం చేస్తావో చేసుకో, నేనైతే రాను" అని అన్నాడు మ్యామ్. ఎప్పుడు జరిగింది ఇది? సెప్టెంబర్ 8కి అనుకుంటా. అదే వీక్‌లో. అదే లాస్ట్ మ్యామ్. ఇంకా వెళ్ళిపోయాడంటే ఇంకా మళ్ళీ రాలేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యా. నాకు అపెండిక్స్ వచ్చింది. సంథింగ్ ఏదో చెప్పాడు. ఇంకా నేను కూడా పట్టించుకోలేదు. ఇంకా నావైతే నాకు రావాలి. ఇంత టార్చర్ జరిగింది. ప్లస్ ఇంకోటేంటంటే తను ఇంకొక అమ్మాయి, ఇప్పుడు నేను వదిలేసేస్తే ఇంకొక అమ్మాయిని కూడా ఇలాగే చేస్తాడు అని చెప్పేసేసి నేనెళ్ళి కంప్లెయింట్ కంపల్సరీ మీరు పనిష్ చేయండి అని చెప్పేసేసి నేను మళ్ళీ కుషాయిగూడ పీఎస్‌కెళ్తే వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు మ్యామ్. పోలీస్ స్టేషన్‌కెళ్ళి, ఉమెన్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి అన్నారు. పోలీస్ స్టేషన్‌కెళ్ళాను మ్యామ్. ఎస్ఐ సార్ ఉన్నారు. ఆ సార్, సీఐ మేడం ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ డే బాగానే మాట్లాడాను. మొత్తం ఇలా పిక్స్ చూపించాను. అంతా చెప్పాను ఇలా జరిగింది అని చెప్పేసి అంటే, "లేదమ్మా మనం గట్టిగా పట్టుకుందాం. మీ కేసు చేద్దాం" అది ఇది అని అన్నారు మ్యామ్. అన్న తర్వాత అక్కడ ఎస్ఐ సార్ ఉండేసేసి పక్కకు పిలిచారు. పిలిచిన తర్వాత, "నీ దగ్గర ఎంతున్నాయి? అంత పెట్టేసెళ్ళు" నాతో ఓపెన్‌గా అన్నాడు. "ఎంత ఉందమ్మా అంత పెట్టేసెళ్ళు పేపర్ కింద" అని చెప్పేసి అన్నాడు. మొత్తం బ్యాగ్ అంతా వెతికితే 500 దొరికింది మ్యామ్. 500 పెట్టాను నేను. ఏంటంటే అక్కడ బ్యాగ్స్ బయట పెట్టెళ్ళాలి, ఫోన్స్ బయట పెట్టెళ్ళాలి.
అలా జరిగింది. మళ్ళీ కరెక్ట్ 1 మంత్ తిరిగాను మ్యామ్ నేను. సెప్టెంబర్ 18థ్ అనుకుంటా ఫస్ట్ టైం నేను కేస్ పెట్టింది పోలీస్ స్టేషన్‌లో. ఆల్మోస్ట్ అక్టోబర్ 15థ్, 16థ్ వరకు వెళ్తూనే ఉన్నా ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కి. సార్ నాకు బాలేదు, అపెండిక్స్ అయింది, నేను రాను, రేపొస్తా అని చెప్పడం. 2 డేస్ తర్వాత వస్తా అని చెప్పడం. చెప్పినప్పుడల్లా నేను వెళ్తున్నా. సార్ పిలిపిస్తా అన్నారు కదా, ఏమైంది? తనని రిమాండ్‌లో తీసుకోండి అని చెప్పేసేసి అంటే, ఇంకా వాళ్ళు అసలు రిటర్న్ కంప్లెయింట్ తీసుకున్నారు మ్యామ్. నాకు ఎలాంటి అక్నాలెడ్జ్‌మెంట్ వాళ్ళు ఇవ్వలేదు నాకు. ఓకే. అయితే ఇంకా మళ్ళీ లాస్ట్ సీఐ మేడంని కలిస్తే సీఐ మేడం ఏమన్నారు, లేదమ్మా, ఇది నువ్వు కరెక్ట్ ప్రూఫ్స్ నువ్వు చూపించట్లేదు. అసలు మీకు మ్యారేజ్ అయిందా లేదా అన్నది మాకు అర్థం అవ్వట్లేదు. నీ దగ్గర కరెక్ట్‌గా ప్రూఫ్స్ ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే హెల్ప్ చేయలేను. అప్పటి వరకు మేడం రేప్ కేస్ అది పెట్టిస్తా, వాడిని పట్టుకుందాం అది ఇది అని అన్నారు. ఆ తర్వాత మేడం కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయితే నేనేం చేశాను, ఆలోపు ఇది సఖీ సెంటర్‌కి వెళ్ళాను మ్యామ్. సఖీ సెంటర్‌కి వెళ్తే వాళ్ళు కేస్ తీసుకున్నారు. వాళ్ళు పిలిపించడానికి ట్రై చేసిన అబ్బాయి రాలేదు. మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి ఎస్ఐ సార్‌తో కాల్ చేపిస్తే, టైం పాస్ చేసిన సార్ ఆమెతోటి, ఆమె అలాంటిది, ఆమె చెడ్డది సార్, ఆమె ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళతోటి వెళ్తుంది, అలా చెడ్డగా మాట్లాడాడు. ఇంకా ఈ పోలీస్ అయిన ఉండి కూడా, ఆహా అట్లనా, పెద్ద నువ్వేదో పతివ్రతలాగా మాట్లాడినావు కదా, వాడంతా నీ చరిత్ర చెప్తుండంటే, సార్ నోరు బారేసుకోకండి. నేను ఇలాగే అన్నా, సార్ నోరు బారేసుకోకండి సార్, నేను చెడ్డదాన్ని అయితే నేను ఎందుకు వాడి కోసం స్ట్రగుల్ అవుతా? ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోతుండే. నావి నేను ఇవ్వను తనకి. ఫస్ట్ థింగ్, తనకి ఏమీ లేదు, ప్రాపర్టీస్ లేవు, ఏం లేవు, అయినా నేను చేసుకున్నా తన్ని. నావే తను తీసుకున్నాడు. నేను ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని అయితే నేను ఎందుకు కష్టపడి జాబ్ చేసుకుంటా అని చెప్పేసేసి నేను అడిగాను అనమాట. అయినా కానీ తను వాడు అట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు అని చెప్పేసేసి అంటే, ఇంకా నేనేం చేసిన, ఇంకా నేనే ఓన్గా గూగుల్లో టైప్ చేసి ఇట్లా ఎక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పేసేసి నేను చూస్తే కమిషనరేట్కి వెళ్ళొచ్చు అని చెప్పేసేసి వచ్చింది మ్యామ్ అందు. అయితే ఇంకా కమిషనరేట్కి వెళ్ళి ఆ సార్తో కలిసాను. కన్సర్న్ సార్ అయితే ఏసీపీ సార్ వాళ్ళు లేరంట, ఎస్ఐ సార్ ఉన్నారు. చెప్పాను, ఇలా సార్ ఇలా జరిగింది, అస్సలు వీళ్ళేం పట్టించుకోవట్లేదు, నేను ఒక్కదాన్ని తిరుగుతున్నాను, వాడు అంత ఈజీగా నన్నేం పీకలేరు అంటున్నాడు, ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు సార్. ఇంకేంటంటే మ్యామ్ ఇంకొకటి చెప్పుకోలేని విషయం ఏంటంటే, తనకి బాగా తాగినప్పుడు నా పైననే యూరినేట్ చేసేవాడు మ్యామ్. ఇంత ఇట్లా వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పేశాను నేను, ఓపెన్గా చెప్పేశాను. చెప్తే కూడా ఏం కాదు, మొగుడే కదా, అలా మాట్లాడాడు మ్యామ్. వాళ్ళు అందరికీ తెలుసు, మొత్తం ఫ్యామిలీకి తెలుసు మ్యామ్ వీళ్ళు ఇలాంటి పర్సన్స్ అనేసి. ఇంకా తర్వాత నుంచి ఇంకా నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం, వాళ్ళ ఫ్రెండ్స్కి మొత్తం తిని ఎలాంటి వాడు అన్నది నేను తెలుసుకున్నప్పుడు ఏంటంటే, తనకు ఆల్రెడీ వాళ్ళ మామ కూతురుతోటే అఫేర్ ఉంది అని నాకు తెలిసింది. ఆ అమ్మాయి పేరు గౌతమి, నల్లపూసల గౌతమి ఆమె పేరు. తను వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్, చెంపాపేట్ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది కదా, మండల ఆఫీస్లో తను జాబ్ చేస్తుంది అమ్మాయి. తనతోటి అఫేర్ ఉందని నాకు తెలిసింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ ముందు హిందుస్థాన్లో చేశాడు మ్యామ్. అందులో ఒక అమ్మాయితో అఫేర్ ఉందని నాకు తెలిసింది. అందులో కూడా సంథింగ్ ఫ్రాడ్, డబ్బులు తీసేసుకొని బ్యాగ్లో పెట్టుకొని పోయింది అని డ్రామా చేయడం వల్ల తినని అరెస్ట్ చేశాడు, అది తెలిసింది. ప్లస్ ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను, ఆ అబ్బాయి ఇద్దరు కలిసి చైన్ స్నాచింగ్ దాంట్లో బంగారం తీసుకొని వెళ్ళి అమ్ముకొని దాన్ని కరిగించి అలా చేయడం చేసిన అబ్బాయి మాత్రం బ్యాడ్ అని తెలుసు. ఇప్పుడు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు? మొత్తం చెప్పాను సార్, ఇలా నేను ఎంక్వైరీ చేసిన తనదైతే మొత్తం క్రిమినల్ రికార్డే ఉంది. ఇంత ఓపెన్గా నేను చెప్తున్నాను కదా, ఇట్లా నా పైన యూరినేట్ చేశాడు సార్, అంత తప్పు అనిపించట్లేదా మీకు అని అంటే, మరి అప్పుడు నువ్వు ఎందుకు ఊరుకున్నావమ్మా అని అన్నారు. అయితే నేను తినని ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను అంటే, యాక్చువల్లీ మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ మ్యామ్. మా మమ్మీ అయితే ఇంకా వాళ్ళు ఇట్లనే చేపించుకుంటారు, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరితోటన్నా పోతారు అంటే, ఇంకా అలా మాట్లాడాడు మ్యామ్. అన్నది ఇంకా తిట్టడం, కులం పేరుతో తిట్టడం, వాళ్ళు ఇట్లానే ఉంటారు, నేను అసలు నాకు ముందే తెలుసుంటే చేసుకునేదాన్ని కాదు, వాళ్ళందరూ ఇట్లా అని చెప్పేసి తిట్టడం మేడం నన్ను. దాని గురించి తిట్టడం, అది కూడా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అబ్బాయి విషయంలో? తను పనిష్ అవ్వాలి మ్యామ్ అంతే. నా లైఫ్ అన్ని రకాలుగా స్పాయిల్ చేశాడు. ఇప్పుడు నాకు ఫ్యూచర్ రేపు ఏముంటుందో తెలియదు, అసలు నేను ఎన్ని డేస్ ఉంటానో కూడా నాకు తెలియదు. 2 times అటెంప్ట్ చేశా. నేను అబద్ధం చెప్తున్నట్టయితే పోలీస్ వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. అక్కడ కూడా పోలీస్ అతను ఏమంటున్నాడంటే, నువ్వు బెదిరించడానికి ఇలాంటివన్నీ చేస్తున్నావు అంటే, బెదిరిస్తే నాకేం వస్తుంది? నా హెల్త్ స్పాయిల్ అయ్యి నన్ను నేను స్పాయిల్ చేసుకోలేను కదా. ఇప్పుడు 11 monthsలో 3 times మిస్క్యారేజ్ అనేది ఇట్స్ నాట్ అ జోక్. అన్ని రకాలుగా స్పాయిల్ అయిపోయింది. తను పనిష్ అవ్వాలి మ్యామ్ అంతే.
తను బయట తిరగొద్దు, వేరే అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవ్వద్దు ఇంకా. సార్, అమ్మాయి మాటలు వింటుంటే 11 monthsలోనే 3 times అబార్షన్ అండ్ దాంతోపాటు యూరిన్ పాస్ చేయడం. అసలు ఒక తల్లి కూడా ఆ అబ్బాయి వైపే తీసుకుందంటే ఆ ఆడది ఏ ఆడదో అర్థం అవ్వట్లేదు. అలాంటి ఆడవాళ్ళు అసలు ఇంకొక ఇంకొక జన్మ ఉంటుందా వాళ్ళకి, అసలు ఏం మనుషులు కూడా ఇది అర్థం చాలా కావట్లేదు. హారబుల్ కేసు అండి ఇది. ఆ, ఈ కేసులో అసలు సెక్షన్స్ చూస్తే దగ్గర దగ్గర 10 నుంచి 12 సెక్షన్స్ అండి. ఓకే, దగ్గర దగ్గర 10 నుండి 12 సెక్షన్స్ 100% పడాలి. ఇంకోటి ఏంటంటే తిను మధ్యలో పోలీసు వాళ్ళు కూడా అక్కర్ చేసుకోకుండా వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోలేదని అర్థమవుతుంది క్లియర్గా. ఇది ఇమీడియట్గా పోలీసు వాళ్ళు సుమోటోలోగా యాక్షన్ తీసుకోవాలి, లేదంటే హైకోర్టుని ఆశ్రయించవచ్చు అమ్మాయి ఇమీడియట్గా. సెకండ్ థింగ్, ఈ సెక్షన్స్ దీనికి వచ్చేస్తే ఆ అబ్బాయి తినకి మత్తు మంది ఇచ్చి ఫ్రెండ్స్ని కూడా పిలిచారని చెప్పింది. అవును, అది కూడా చెప్తుంది సో అది అమ్మాయి. గ్యాంగ్ రేప్ కిందకు వస్తుంది. అండ్ సెకండ్ 376D కిందకు వస్తుంది అది. అండ్ 376(2) ఏమో ఇట్స్ ఎ రేప్, మ్యూచువల్ కన్సెంట్ లాగా అని చెప్పి సెక్షన్ 90 ప్రకారం ఫస్ట్ మ్యూచువల్ కన్సెంట్ లా చేసి తర్వాత మోసం చేశాడు కాబట్టి 376(2) రేప్ అగైన్ అండ్ అగైన్. ఓకే, 376D గ్యాంగ్ రేప్, సెక్షన్ 312 అబార్షన్, సెక్షన్ 326, 324 డేంజరస్ వెపన్స్ తోటి కొడతాము, అవి జరిగింది. ఇది కాకుండా చీటింగ్ సెక్షన్ 420. ఇట్లా చూసుకుంటూ పోతే దీని మీద దగ్గర దగ్గర ఒక 10 సెక్షన్స్ అబ్బాయి మీద పడతాయి. అటెంప్టివ్ మర్డర్, ఆయిల్ వేడి ఆయిల్ పోసాడు, మెడ చుట్టూ ఇది చేశాడు. అబెట్మెంట్ ఫర్ సూసైడ్, ఈ అమ్మాయి ఆల్రెడీ సూసైడ్ ట్రై చేసింది. సెక్షన్ 309 అబెట్మెంట్ ఫర్ సూసైడ్. అండ్ అటెంప్టివ్ మర్డర్ 307, 312 అబార్షన్, 326 డేంజరస్ వెపన్స్, 376(2) రేప్ అగైన్ అండ్ అగైన్, 376D గ్యాంగ్ రేప్. ఇట్లా చూస్తే ఆ అబ్బాయి మీద అసలు ఇంకా బయటకు వచ్చే ఛాన్సే లేకుండా ఆ అబ్బాయిని బుక్ చేయాలి. ఓకే, కానీ ఇక్కడ అది అన్ఫార్చునేట్లీ అది కనిపించట్లేదు. ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ పోలీస్ వాళ్ళు ఫస్ట్ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు ఏదో అడిగారని చెప్తున్నారు తిను. ఓకే, ఇది ఇమీడియట్గా సుమోటోలోగా హైయర్ ఆఫీషియల్స్, కమిషనర్ గారు దీన్ని ఈ వీడియోనైనా చూసి హైయర్ ఆఫీషియల్స్ ఇన్వాల్వ్ అయ్యి దీనికి న్యాయం చేకూర్చాలి. సో దిస్ ఇస్ అవర్ రిక్వెస్ట్ అండి. ఓకే, ఎటువంటి భరోసా ఇవ్వచ్చు సార్ మీ సైడ్ నుంచి? తప్పకుండా అమ్మా, ఇమీడియట్గా ఒకవేళ పోలీస్ వాళ్ళు ఇప్పుడు రేపు కూడా వెళ్ళిన తర్వాత తీసుకోకపోతే తనని హైకోర్టుకు తీసుకెళ్తాము. ఈ సెక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన సెక్షన్స్ అన్నీ కూడా పడేటట్టు చేస్తాము. జగదీష్ గారు, ఈ అమ్మాయిదంతా విన్నాం మనం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది. యాజ్ ఏ అడ్వకేట్గా మీరు ఏం చెప్తారు అసలు? ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు ఇటువంటి వాటిలో చిక్కుకొని బయటికి రావట్లేదు. ఇవాళ మనకి ప్రియాంక చాలా పెద్ద ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. మానసికంగా, శారీరకంగా ఎన్ని హింసించారు, ఎంత కొట్టారు అనేది అమ్మాయి మాట్లాడుతుంటే కొన్నిసార్లు వినలేక భయంకరంగా ఉంది. ఒళ్ళు ఇట్లా గొగురు పుడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ అమ్మాయికి ఏ భరోసా ఇవ్వచ్చు? ఈ అమ్మాయి ప్రియాంక బయట వచ్చి ధైర్యంగా చెప్పి మనకి బయట వచ్చి చెప్పింది చాలా పెద్ద విషయం అండి. పోలీసు వాళ్ళు కూడా దీనికి డబ్బులు అడిగి ఏదో ఎస్ఐ గారు పైసలు అడిగి అది చాలా తప్పు అది. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అవును, కానీ ఇవాళ ప్రియాంక బయట వచ్చి ఇంత గట్టిగా మాట్లాడి వేరే అమ్మాయిలు కూడా ఒక నమ్మకం కలిగించినట్టు చాలా పెద్ద పనిష్మెంట్స్ ఇవ్వాలండి. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళ భార్య, వాళ్ళ మొగాయన మొత్తము కలిసి ప్లాన్ చేసి ఈమెకి ఇబ్బంది పెట్టారు. అండ్ ఆల్సో జగదీష్ గారు, ఇందులో SC/ST అట్రాసిటీ, ప్రివెన్షన్ ఫ్రమ్ అట్రాసిటీ, రైట్ అండి, అవును. ఆ యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుందండి. ఓకే, అది నేను మర్చిపోయాను చెప్తాము. అది కూడా 100% అప్లికబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్, అన్నీ కూడా 7 years పైన పడే అఫెన్సెస్. Non-bailable. ఇట్లాంటి నాన్ బెయిలబుల్, ఇట్లాంటి దానికి కూడా మరి వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, FIR చేయలేదు, ఇప్పుడు దాకా అబ్బాయి ఫ్రీగా తిరుగుతున్నాడు అంటే ఇది డీప్గా ప్రోబ్ చేయాలండి. ఇది డిపార్ట్మెంట్కే ఇట్లాంటివి మచ్చ. సో డీప్గా ప్రోబ్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి చెప్పింది అంటే ఎవరికైనా అసలు ఆ అబ్బాయిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి కదా, అవును. రైట్? ఈమెకి రూల్స్ తెలియవు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పినట్టున్నారు. ఇక్కడ క్లియర్గా ఇది FIR బుక్ చేయాలి. అటెంప్టివ్ మర్డర్, అబెట్మెంట్ ఫర్ సూసైడ్, రేప్, అట్రాసిటీ, అబార్షన్, చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇందులో. అండ్ అబ్యూజింగ్, తిడతాం, యాసిడ్ లాగా, ఆయిల్ అంటే ఏంటమ్మా, యాసిడ్ అటాక్ లాగా అదో సెక్షన్. అసలు దగ్గర దగ్గర చూస్తే ఉన్న సెక్షన్స్ అన్నీ పడతాయి ఆ అబ్బాయి పేరు మీద. సో మరి సమ్వేర్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ అ సుమోటో అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీలాంటి అడ్వకేట్స్ ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళకి
ఇలా కాకపోయినా ఇంకో వేలో అయినా న్యాయం జరుగుతుంది అని చెప్పడం ఒక పెద్ద భరోసా అనేది చెప్పుకోవచ్చు. అండ్ ప్రియాంక, మీరు చెప్పినట్టుగానే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే అది పై అధికారులు కావచ్చు లేదా నార్మల్ కామన్ పీపుల్ కావచ్చు, పై అధికారుల వరకు రీచ్ అయ్యేంత వరకు వీడియోని షేర్ చేస్తూనే ఉండండి. వీడియో చూసిన తర్వాత ప్రియాంకకి దయచేసి న్యాయం చేయండి. అండ్ ప్రియాంకతో పాటు సుమన్ టీవీ కూడా ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో, తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే దీనికి ఒడిగట్టారో ఆ మనుషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నాను. ఒక్క వ్యక్తికనే కాదు, ఎస్పెషల్లీ ఆ తల్లి మాట్లాడిన మాటలు వింటుంటే ఒక ఆడదానిగా సిగ్గుపడాల్సిన అవసరం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ తల్లి అలా మాట్లాడని మాటలు ఆ తల్లి మాట్లాడిందని మనం చెప్పుకోవచ్చు. దయచేసి వీడియో రూపంలో అందరికీ షేర్ చేస్తారని, ప్రియాంకకి న్యాయం చేస్తారని సుమన్ టీవీ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శశికాంత్ గారు, థ్యాంక్ యూ జగదీష్ గారు. అండ్ ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రియాంక.